తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగల దళపతి నవశకానికి నాంది పలికిన యువనేత లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. యువగల దళపతి నవశకానికి నాంది పలికిన యువ నాయకులు లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. యువగల దళపతి యువగల దళపతి నవశకానికి నాంది పలికి శంకారావం పూరించడానికి వచ్చినటువంటి యువ నాయకులు లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. యువగలం దళపతి యువగలం దళపతి యువగలం దళపతి లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించవలసిందిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని కోరుతా ఉన్నాం. లోకేష్ గారి నాయకత్వం ఎన్టీఆర్ 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 లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం. అందరూ కూర్చోవాలి, దయచేసి అందరూ కూర్చోవాలి. అన్నా ఇన్ఛార్జెస్ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జెస్ కూర్చోండి. అన్నా కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి దయచేసి. అన్నా అందరూ కూర్చోవాలి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఇన్ఛార్జి వర్యులైనటువంటి శ్రీమతి కోళ్ళ లలిత కుమార్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. సభకి నా యొక్క నమస్కారాలు. శిరస్సు వంచి నా కుటుంబ సభ్యులందరికీ మొట్టమొదట నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈనాడు మనకిక్కడ పండగ జరుగుతోంది, అవునా కాదా? మన లోకేష్ బాబు గారు రావడం మనందరికీ ఎంతో అదృష్టం, అవునా కాదా? మరి ఈనాటి మన శంకారావం కార్యక్రమంలో భాగంగా మన యువ నాయకులైన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని తెలుగు వాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ మహనీయుడు బాటలో మనం ఈనాడు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజల కోసం తెలుగు వాళ్ళ కోసం అండగా ఉండి ముందుకు నడవడం ఎంతో అదృష్టము. ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటూ మరి ఈనాడు శంకారావంలో మన ముందుకు వచ్చిన మన యువ నాయకులు లోకేష్ బాబు గారు, వారిని చూస్తే ముచ్చటేస్తుంది, అవునా కదా? మన లోకేష్ బాబు గారేనా ఇవాళ 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా మన ముందుకొచ్చారని, ఆ కలియుగ వెంకన్న స్వామి ఆశీర్వదించారని, మనమందరం బాబుకు అండగా ఉండాలని నేను మీ అందరినీ మొట్టమొదట కోరుకుంటున్నాను. తాతకు తగ్గ మనవడుగా
ఇవాళ రాష్ట్రం కోసం యువగలం పేరున 216 రోజులు సుమారు 3500 కిలోమీటర్ల చెల్లెర ఎండని వానని తుఫానుని గాలులని లెక్క చెయ్యకుండా ఒక ఉన్నతమైన విద్యలో ఉంటూ కూడా ఇవాళ ప్రజా సమస్యల కోసం చిన్న వయసులో ఒక కార్యకర్తగా మనందరికీ పరిచయం అయ్యారే. ఒక ప్రజాప్రతినిధిగా గతంలో 2014 నుండి మొన్న వరకు పరిచయం అయ్యారే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తూ ఏదైతే కార్యకర్తల సంక్షేమ నిధి అని ఏర్పాటు చేసి చనిపోయిన మన కార్యకర్తల కుటుంబాలకి ప్రభుత్వం కంటే నేనున్నాను ఒక అన్నగా తమ్ముడుగా అని భరోసా ఇచ్చారే. ఇవాళ ఈ యువగలంలో ఎవ్వరూ చేయలేని ఒక సాహస పాదయాత్ర చేశారు. అవునా కాదా? మన ఎస్కోట్ నియోజకవర్గం నా కుటుంబ సభ్యులంతా ఆలోచించండి. చప్పట్ల ద్వారా కరతాళ ధ్వనులు చేయండి. ఇవాళ ఒక రాక్షసుడు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక్క అవకాశం అని మనం మోసపోయాం. మరి ఇవాళ మన అందరి కోసం 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం ఒక పక్క గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఈ రాష్ట్రం కోసం అహర్నిశలో కష్టపడుతూ వారికి తోడుగా ఇవాళ లోకేష్ బాబు గారు మన అందరి కోసం ముఖ్యంగా యువత భవిష్యత్ కోసం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని రాష్ట్రంలో యువగలం ప్రారంభించారే. మనమందరం చూసామే. ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మనం చూసామే. మాట్లాడడానికి మైక్ పర్మిషన్ ఇవ్వరు, సభలు పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వరు. వాళ్ళ మీదకు దండయాత్రగా అధికార పార్టీ నాయకులను పంపించి మన కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టి కొందరిని హత్యలకు గురులు చేయించి పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఆయన ఎక్కడైనా భయపడ్డారా? శాంతంగా ఆలోచించారు. పాదయాత్ర ముందుకు ప్రజల కోసం వచ్చారు. మన దురదృష్టం అనుకోని పరిస్థితుల్లో ఒక తప్పుడు కేసు పెట్టి కేవలం చంద్రబాబు నాయుడు గారిపై రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారే. మనమంతా ఏమైపోయామని బాధపడ్డామా? బాధపడలేదా? మన చంద్రబాబు గారిపై పెట్టిన అక్రమ అరెస్టుకి మన కళ్ళ నీళ్లు పెట్టామే. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామని ఎంత భయపడ్డామే. మన పార్టీ మన పరిస్థితి ఏంటని చెప్పి ఎంత మదనపడ్డామో ఒక్కసారి ఆలోచిస్తే ఆనాడు మనకొక స్ఫూర్తి మన లోకేష్ బాబు గారిలో కనబడ్డారు. ఒక ధైర్యాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో ఈ కేసును నేను చూసుకుంటానని చెప్పి జంకకుండా తండ్రి గారికి సేవ చేశారే. 53 రోజులు మనల్ని ఇబ్బంది పెట్టారే. అయినా భయపడలేదే. న్యాయం ధర్మం మన పైన ఉంది. తల్లి ఆ భువనమ్మ కళ్ళ కన్నీటు వీళ్ళు పెట్టించారు. మహిళలు కన్నీటి పెడితే ఈ రాష్ట్రం దేశం సమాజం బాగుపడదు. ఈ ప్రభుత్వానికి మన ఓటు ద్వారా బుద్ధి చెప్దాం. కుర్చీ తిరగేద్దాం. ఈ జగన్ కి చంద్రబాబు గారిని గెలిపించుకుందాం. ఈ శంకారావం ద్వారా మన లోకేష్ బాబు గారికి మాట ఇద్దాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే. మనం తెలుగుదేశం పార్టీకి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అండగా ఉండాలి. ఈ రాక్షసుని ఇంటికి తరిమి తరిమి కొట్టాలి. అవునా కాదా? ఆ బాబుని చూస్తుంటే ఇవాళ ఒక మంత్రివర్యులుగా మన నియోజకవర్గం వచ్చారు. గతానికి వెళ్దాం. ఈ ఎస్కోట్ నియోజకవర్గంలో, ఉత్తరాపల్లి నియోజకవర్గంలో, రేవడి, పద్మనాభం, ఉమ్మడి జిల్లాల నియోజకవర్గాల్లో ఆనాడు నా కుటుంబం, మా తాతగారు
ప్రజలకు సేవ చేయాలని ఒక రైతు కుటుంబంలో ఉంటే యాంటీ కాంగ్రెస్ గా ఉన్న నా కుటుంబానికి ఆనాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 4 పర్యాయాలు ఆనాడే 52 నుంచి పోటీ చేస్తే 2 పర్యాయాలు ఎస్కోట రేవడి పద్మనాభం ప్రజలు ఆదరించారు. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెడుతూ ఇక్కడ ఒక రైతు ఉన్నాడు కోళ్లప్పలనాయుడంట, ఆయన్ని పిలిపించండి అని పెద్దలతో చెప్పారు. మాకు ఎంతో అదృష్టం, తెలుగుదేశం పార్టీలో సేవ చేసే భాగ్యాన్ని ఎన్టీ రామారావు గారు ఆనాడు కల్పించారు. ఆనాడు పార్టీ ఆవిర్భావంలో కొబ్బరికాయ కొట్టే 5గురిలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్ లో మా తాత ఒకడు. మేము పార్టీకి అన్న ఎన్టీ రామారావు గారు కుటుంబానికి, గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడైన లోకేష్ బాబు గారికి ఎప్పుడు రుణపడి నా కుటుంబం నేను ఉంటాం. తెలుగుదేశం పార్టీతోటే మా ముగింపు రాజకీయం అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఏవో చిన్న అపోహలు నా మీద సృష్టించిన బాబు, మీకు ఒకటే చెప్తున్నాం, మా రక్తం ప్రవహిస్తున్న తెలుగుదేశం నా కుటుంబం, మా అభిమానం నందమూరి వారి కుటుంబం, ఒకటే మా ముగింపు రాజకీయం అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఏవో చిన్న అపోహలు నా మీద సృష్టించిన బాబు, మీకు ఒకటే చెప్తున్నాం, మా రక్తం ప్రవహిస్తున్న తెలుగుదేశం నా కుటుంబం, మా అభిమానం నందమూరి వారి కుటుంబం, మా అభిమానం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. మేము తెలుగుదేశం పార్టీ మీకు రుణపడి సేవ చేసి ఏవైతే ఈనాడు ఎన్నికలు త్వరలో రాబోతున్నాయో ఆ ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీని మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కంచుకోటను కాపాడి మీకు అందచేస్తామని ఈ వేదిక ద్వారా చిన్నవారైనా మీకు నమస్కరిస్తున్నాయన. మరి ఈనాడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, నేను శాసనసభ్యురాలుగా ఉండేటప్పుడు ఈ నియోజకవర్గం 14 నుంచి 19 అభివృద్ధి సంక్షేమాల్లో స్వర్ణయుగం ఆయన ఎస్కోట్ అంటే. అభివృద్ధి అంటే ఎస్కోట ఎందుచేతంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని సాధారణ గృహిణిగా ఉన్న నాకు రాజకీయ అవకాశం, వారిని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలని కంకణం కట్టుకొని 24 గంటలు పనిచేసే వాళ్ళని నాయన నేను. ఆ స్ఫూర్తితో వారు ఏ కార్యక్రమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లినా పెద్ద మనసుతో ఆదరించారు నాయన. వారి స్ఫూర్తితోటే తమరు మంత్రివర్యులుగా పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖలో ఉండేటప్పుడు మాకు స్వర్ణయుగం నాయన ఈ ఎస్కోట్ లో. మా తాతగారు ముందు ఉన్న ప్రజాప్రతినిధులు చేయలేనన్ని పనులు, ఉండిపోయిన పనులు మీ ద్వారా చేసుకున్నాం నాయన. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు తమరి సహకారంతో సిమెంట్ రోడ్లు వేసుకుని కోట ఎమ్మెల్యే అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి నాయన. సంక్షేమాల అభివృద్ధులు ఆనాడు తమ చేతుల మీదుగా ఎన్నో చేసుకున్నాం. గిరిజన గ్రామాలకి సప్లైల్లో తమరు నిధులు ఇచ్చారు. ఏవైతే ఒకే 2 రోడ్లు నాయన, దారపర్తి, చిట్టంపాడు అనే పంచాయతీలకు ఆనాడు ఫారెస్ట్ క్లియరెన్స్ లేక రోడ్లే లేకపోయాం. అంతకు తప్పితే ఈ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు లేని గ్రామం లేదు, తార్ రోడ్లు లేని పంచాయతీలు లేవు, కనెక్టివిటీ లేని రోడ్డులు లేవు. అన్నీ కూడా తమ సహకారంతో అన్ని శాఖలకు సంబంధించి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 2000 కోట్ల పైన నిధులు తీసుకొచ్చి చంద్రబాబు గారి సహకారం, లోకేష్ బాబు గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో మనల్ని పనులు చేసుకున్నాం. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ
ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఆనాడు 5,000 కుటుంబాలకు ఇచ్చావు నాయన. ఆ మహానుభావులు చంద్రబాబు గారి సహకారంతో సుమారు ఏం మాయ జరిగిందో ఒక్క అవకాశంలో మాయ జరిగింది. కానీ ఎస్కోట్ అంటే తెలుగుదేశానికి కంచుకోట. అవునా కాదా తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెమ్మలు? మనం ఈసారి రుజువు చేసుకోవాలి. మన లోకేష్ బాబు గారికి, చంద్రబాబు గారికి కానుక మనం అందరం ఇవ్వాలి. మరి అదేవిధంగా మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు సహకారంతో గిరిజన యూనివర్సిటీని 550 ఎకరాల భూమి రెవెన్యూకు సంబంధించి కొత్త వలసలో ఇవ్వడం జరిగింది నాయన. ఈ ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రికి, మంత్రులకి అక్కర్లేదు. ఎమ్మెల్యే కనీసం ఈ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోతుందన్న ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం ఆపే పరిస్థితి చేయలేదు. ఇది మా దురదృష్టం. అదేవిధంగా పతంజలి అని చెప్పి ఇక్కడ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి దాన్ని కూడా ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు నీరు గార్చేసింది. ఆ ప్రాజెక్టు కూడా పనులు ప్రారంభం కాల. అదేవిధంగా నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు కూడా తమరు ఐటీ మంత్రివర్యులుగా ఉండేటప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ పార్కు కూడా ఎక్కడా కనిపించే దాఖలాలు లేవు. మరి అదేవిధంగా ఈ ఎమ్మెల్యేకి వచ్చేసరికి ఈ ఎమ్మెల్యే పెద్ద అవినీతి పరుడు ఆయన. ఆయనకి ఎంతసేపు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడికి ఎమ్మెల్యేగా వచ్చాడు. ప్రజలంటే ఏంటో తెలియదు, ఇబ్బందులంటే ఏమో తెలియదు, అభివృద్ధి అంటే ఏం లేదు. ఆయనకి ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూ కుంభకోణాలు, భూ దందాలు, ఆఖరికి ఆయన నివాసం ఉంటున్న ఇల్లు కూడా భూ దందా చేసి ఇవాళ ఇల్లు కట్టాడు నాయన. అదేవిధంగా ఎస్కోట్లో కొన్ని చెరువులు కూడా కబ్జా చేసి చేతులు మారాయి. ఇటువంటి అవినీతి పరులు ఇంకా అవసరమా? జగన్ రెడ్డి పెద్ద అవినీతి పరుడైతే ఈయన చిన్న చేపగా ఈ రాష్ట్రాన్ని, ఈ నియోజకవర్గాల్ని, రాష్ట్రం అంతా దోచేశారు. ఎక్కడైనా మనం అందరం మేల్కోవాలి. మన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి పూర్వ వైభవ రోజులు రావాలి. సంక్షేమాలకి, అభివృద్ధికి బ్రాడ్ అంబాసిడర్గా ఉన్న మన గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మనమంతా కూడా గెలిపించుకోవాలి. ఆ దిశగా మనమందరం పట్టుదలగా అడుగులు వేయాలి. అవునా కాదా? అందరూ ఏకమై కలిసిమెలిసి వెళ్ళాలి. అవునా కాదా? మరి అందులో తమను చూసాం. రామలక్ష్మణులుగా చంద్రబాబు గారిపై పెట్టిన కేసు సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా తమకు తోడొచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఇరువురు కూడా ఆనాడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్రం అంతా ఒక మెసేజ్ ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ కేడరు అందరం ఒకటే అనుకున్నాం. మనకి శుభం జరుగుద్ది. లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా మన చంద్రన్నను బయటికి తీసుకొచ్చి ఇద్దరూ కలిపి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లి రాష్ట్రాన్ని కాపాడుతారని ఆనాడు పండగలు చేసుకున్నాం అని మీ దృష్టిలో కూడా మరి మేమంతా కూడా తెలియపరుస్తూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలను కాపాడుకోవాలి, యువతని కాపాడుకోవాలి. ముఖ్యంగా మనం గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మనం అంతా తోడుండి జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఎన్నికలకి ఏవైతే 175 25 పార్లమెంట్లు కూడా గెలిపించుకోవాలని నేను మీ అందరికీ పేరు పేరున మరి శిరస్సు వంచి నమస్కరిస్తూ వేదికపై సభాసీనులైన పెద్దలందరికీ, ఇరు పార్టీలు, తెలుగుదేశం, జనసేన కుటుంబ సభ్యులకు, పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మరి అదేవిధంగా బాబు వాళ్ళు తమరు వస్తున్నారంటే రాత్రి స్వచ్ఛందంగా కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చారు. మేము ఈ వైఎస్ఆర్ పార్టీతో పడలేకపోతున్నాం, లోకేష్ బాబు గారి చేతుల మీదుగా జాయిన్ అవుతామని జట్టేడు వలస అలమండ నుంచి కొందరు ఎక్స్ సర్పంచులు, వార్డు మెంబర్లు, ముఖ్యమైన కేడరు కూడా వచ్చి తమ చేతుల మీదుగా జాయిన్ అయ్యారంటే ఇది మాకు శుభ సూచకం. తమరు వచ్చి అడుగు పెట్టారు. ఇంకా మా తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవానికి అందరం కలిసికట్టుగా
ముందుకు నడుస్తామని కూడా నేను ఈ వేదిక ద్వారా తమరికి మాట ఇస్తూ నాయన భవిష్యత్తు రోజుల్లో తమరు ఇవాళ ఈ శంకారావంలో సూపర్ 6 కార్యక్రమాలు తమ మాటల ద్వారా మేమంతా కూడా వినాలని తపన పడుతున్నాం. ఆఖరిగా నేను కోరేది ఒకటే, ఎస్కోట్ నియోజకవర్గంలో భవిష్యత్తు రోజుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి నాయన. ఆనాడు చంద్రబాబు గారి సహకారంతో, గడ్కరీ గారి సహకారంతో 4 లైన్ పెందుర్తి టు అరకు రోడ్డు శాంక్షన్ ఆనాడు చంద్రబాబు గారు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయిన రోడ్డు, పర్యాటక రంగానికి అరకుకు ముఖద్వారం ఇది. రోడ్డు వెడల్పు లేక అనేక యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. అది తప్పకుండా మరలా మన గౌరవ చంద్రబాబు గారి సహకారంతో మీరు ఆ రోడ్డుని గెలిచిన వెంటనే మనకి పనులు ప్రారంభించేందుకు స్వీకారం చుట్టాలని నేను మొట్టమొదట తమను కోరుకుంటూ, నాయన మరి జిల్లాకు వచ్చేసరికి నేను విజయనగరంలో ఉంటాను, పార్లమెంటుకు వచ్చేసరికి విశాఖపట్నంలో ఉంటున్నాం. 2 జిల్లాలకి సంబంధం కాని నియోజకవర్గంగా అయిపోతుంది నాయన. ఈ సీఎం ఏం చెప్పాడు, 25 పార్లమెంట్లో జిల్లాలకు ఒకటి అన్నారు. నేను ఎదురు చూశాను మా ఎస్కోట్ని విశాఖ పార్లమెంట్లో విశాఖ జిల్లాలో కలిపారేమో అని. మొండోడు బాబు మా ఎస్కోట్ను వదిలేశాడు, మా కంట కన్నీళ్లు పెట్టించారు. ఎంతో మంది ఇక్కడి నుంచి రోజు ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం విశాఖపట్నం ప్రాంతానికి వెళ్తారు నాయన ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు. అదే విధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి విశాఖ వెళ్తారు, మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి విశాఖ వెళ్తారు. కానీ మా దురదృష్టం ఈ ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు. దయించి తమరు పెద్ద మనసుతో మా నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో చేర్చాలని చెప్పి రెండో కోరికగా నేను ప్రజలందరి తరపున నేను మిమ్మల్ని కోరుతూ, ఏదైతే తమరు పైలట్ ప్రాజెక్ట్ 5 మండలాలకు సంబంధించి వాటర్ స్కీమ్ ఉందో, ఇంటింటికి కొల్లాయిలు ఏదైతే తమరు 200 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఈ ప్రభుత్వ నిర్వీర్యం వల్ల ఆగిపోయిందో దాన్ని కూడా పూర్తి చేయమని పెద్ద మనసుతో ఆశీర్వదించమని నేను మిమ్మల్ని మరి కోరుకుంటూ, ఏదైతే మా ప్రాంతం గిరిజన యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది నాయన 550 ఎకరాలు, మరలా మా ప్రాంతానికి ఆ యూనివర్సిటీని ఆశీర్వదించాలని తమ ద్వారా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా మరి నేను వేడుకుంటూ, అదేవిధంగా మరి కొంత ఈ నియోజకవర్గ ప్రాంతాల్లో భవిష్యత్తు రోజుల్లో యువత కోసం ఐటీ కంపెనీలకి ప్రభుత్వ ల్యాండ్ అనేది ఈ కాన్స్టిట్యున్సీలో ఉంది నాయన. తమరు గతంలోనే ఐటీ మంత్రివర్యులుగా కొన్ని కంపెనీలు ఇక్కడ ఇచ్చారు. భవిష్యత్తు రోజుల్లో తమరు మా నియోజకవర్గంలో ఉన్న యువత అనేక మంది ఈ ప్రభుత్వం వలన మోసపోయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇవాళంతా కుటుంబాల్లో మాకు చెప్పుకోలేక బయట ఉండిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళలేక. వాళ్ళకి కొన్ని కంపెనీలు మా ప్రాంతంలో ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తమ ద్వారా కల్పించమని యువకుడుగా తమరున్నారు. విద్యావేత్త, ఎంతో అనుభవం ఉన్న వేత్తల కంటే తమరికి ఎంతో అనుభవం. ఆ పెద్ద మనస్సు బాబు తమరు ఆశీర్వదించాలని నేను పేరు పేరున ఈ నియోజకవర్గ ప్రజలంతా మీకు రుణపడి ఉంటామని కూడా మరొక్కసారి తెలియజేస్తూ, ఈ అవినీతి ఎమ్మెల్యేని ఇంటికి పంపించాలా లేదా? పంపించాలా లేదా? ఈ జగన్మోహన్ రెడ్డిని పంపించాలా లేదా? అంటే మనం అందరం ఓట్లు వేయాలి. అలాగే బాబు 2 మాటలు మాట్లాడి ముగిస్తాను. తిరుపతి వెళ్ళాం నాయన. ఆ తిరుపతిలో ఎవరిని కదిపినా, భక్తులను కదిపినా, ఏదైతే ప్రైవేట్ పరంగా వస్తున్న ఒక కారు డ్రైవర్లు కదిపినా, ఎవరిని కదిపినా, ఆఖరికి స్వామివారికి సేవ చేసే పూజారులను కదిపినా, అమ్మా తిరుపతి భ్రష్టు పట్టిపోయింది ప్రభుత్వంలో. స్వామివారి ఇవాళ పూర్వంగా ఉన్న కళ గాని వైభవాలు గాని ఈ ప్రభుత్వం చేయటం లేదు. తిరుపతిలో సౌకర్యాలు ప్రజల భక్తులకు లేవు. ఆనాడు చంద్రబాబు గారు ఉండేటప్పుడు తిరుపతిలో అన్న ప్రసాదాలు మహా నైవేద్యంగా చేసేవాళ్ళం. ఇవాళ అటువంటి అన్న ప్రసాదాలు కూడా వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో నచ్చినట్లు వ్యవహరిస్తున్నారు.
భక్తులకైతే చిన్నపిల్లలకైతే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకు పాళ్ళు ఇతర తిను పదార్థాలు ఆనాడు ఇచ్చేవారు. అవి ఏవి కూడా ఇవాళ సదుపాయాలు లేవు. స్వామివారు మన అందరికీ ఎలవేలుప కలియుగ వెంకన్న స్వామి మన అందరి ఎలవేర్పు తండ్రి. ఆ వ్యవస్థను కూడా ఇవాళ భ్రష్టు పట్టించారు. ఆ వ్యవస్థను కాపాడమని తమ ద్వారా నేను గౌరవ చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వ ఉద్యోగాలను ఎవరిని పలకరించినా ఒకే మాట చెప్తున్నారు నాయన, తమ దృష్టిలో పెడతాను. ముఖ్యంగా ఉపాధ్యాయులు, బాబు సిపిఎస్ వచ్చిందా నాయన అని అడిగితే సిపిఎస్ లేదు, ఓపీఎస్ లేదు, ఏది లేదమ్మా. మా కుటుంబాలు ఓట్లేసే జగన్ని గెలిపించాం, తప్పు చేశామని వాళ్ళు బాధపడుతున్నాం. మరలా చంద్రబాబు గారు వస్తేనే మా ఉద్యోగస్తులందరికీ అభయం అని చెప్పి ఉద్యోగస్తులు, అందులో టీచర్సే ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇవాళ చెప్పుతున్న మాట వాస్తవము. దయించి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని తమరు ఎంతో అనుభవజ్ఞులు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అందరం ఏమాత్రం ఆనాడు ఏదైతే రాష్ట్రంలో సుపరిపాలన అందించారో ఆ సుపరిపాలనకి స్వీకారం చుట్టమని మరొక్కసారి ఈ వేదిక ద్వారా నేను తమకి పెద్ద మనసుతో మరి వేడుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన లోకేష్ బాబు గారికి, వేదికపై ఉన్న ఇరు పార్టీలు పెద్దలకు, ముందు ఉన్న ఎస్కోట్ నియోజకవర్గ అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, మేనమామలు, నా తమ్ముళ్ళు, నా కొడుకులు, నా పిల్లలకు అందరికీ కూడా పేరు పేరున మరి ఈ ప్రారంభ ఉపన్యాసాన్ని నేను మరి ముగిస్తూ, మరి పల్లా శ్రీని గారిని 2 విషయాలు మాట్లాడాల్సిందిగా, మరి అదేవిధంగా మరి మన సోదరుడు జనసేన సోదరులు సత్యబాబు తమ్ముడు ఇక్కడే ఉన్నారు. ఇద్దరం కలిసికట్టుగా ఏ పార్టీ పనులున్నా ముందుకెళ్తున్నాం. వారిని 2 విషయాలు మాట్లాడాల్సిందిగా ఈ సభా ప్రాంగణం ద్వారా వారిని వేడుకుంటూ మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ లోకేష్ బాబు గారికి, నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా మన అందరు అన్న చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, యువ నాయకులైన లోకేష్ బాబు గారి నాయకత్వం, మన భువనమ్మ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై టీడీపీ. అందరికీ మరి నమస్కరిస్తూ సత్యబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. జై సంకనామం, జై జనసేన, జై తెలుగుదేశం. సభకు నమస్కారం. జై సంకనామం, జై జనసేన, జై తెలుగుదేశం. సభకు నమస్కారం. ఈ వేదిక ఆలకించిన పెద్దలు, తెలుగుదేశం జాతీయ రాష్ట్ర కార్యదర్శి, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, అలాగే మన తెలుగుదేశం విశాఖ పార్లమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షులు మా అన్న పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే మా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి మా సోదరి మాజీ ఎమ్మెల్యే కోల లద్దమ్మ గారికి, మా సోదరుడు గొంప కృష్ణ గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరియు మన సభకు ఇచ్చేసిన మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, పంచాయతీ సర్పంచులు, జనసేన తెలుగుదేశం మండలాధ్యక్షులకు, ముఖ్యంగా నా మీడియా మిత్రులకు,
నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఈ సభకు ముఖ్య ఉద్దేశం రేపు రాబోయే 2024 ఎలక్షన్లకి మనం ఈ రోజు నుంచి సంఘారావం పూరిస్తున్నాం. మన ఎస్కోర్ నియోజకవర్గ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని మన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన జనసేన పార్టీ అధ్యక్షులు కొనదల పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఆదేశించినా ఇక్కడ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే అవసరం మనకి ఎంతైనా ఉంది. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో మన ఎస్కోట లోకల్ ఎమ్మెల్యేని గెలిపించుకోకుండా వాళ్ళ పార్టీలోనే ఆ యొక్క ఎమ్మెల్యేని వ్యతిరేకించిన మనం చూస్తున్నాం. మనం ఉత్తరాంధ్రకి చాలా వెనుకబడి ఉంది. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఈ ఉత్తరాంధ్రని దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయడం కనిపించలేదు. మన ఉత్తరాంధ్ర ప్రజలకి చేతికి పని, చేతికి నీరు మనకు కావాలి. మనకి సుజలా స్రవంతి ప్రాజెక్ట్ వచ్చినట్లయితే మన నియోజకవర్గంలో 70% రైతన్నలకి, వ్యవసాయ ఆధార రైతులకి ఆ నీరు ఉపయోగపడుతుంది. అలాగే మన తాటిపూడి రిజర్వ్ నీరు మన రైతులకు ఇవ్వకుండా వైజాగ్ జీఎంసీకి అమ్ముకోవడం జరుగుతుంది. అలాగే మన నియోజకవర్గంలో 70% ఉన్న రైతన్నలు అందరూ కూడా వరి మీద ఆధారపడి ఉన్నారు. వరి పంట కాకుండా మరో పంట అయిన చెరుకు ఉత్పత్తి చేయడం కోసం ఆ భీమశ్రీ షుగర్ ఫ్యాక్టరీ కూడా తెప్పించవలసిన అవసరం అంతనా ఉంది. అలాగే మన గిరిజన ప్రాంతం అయిన యూనివర్సిటీని, మన కొత్త ఆశలో వచ్చిన యూనివర్సిటీని వేరే స్టేట్ బోర్డర్లో పంపించడం చాలా దారుణం. అలాగే మన లోకల్ గా జెండాలు విషయంలో 2000 పైనే ల్యాండ్ సేకరించి ఇప్పటికి కూడా దాన్ని పునరాయికి వేయకుండా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఇప్పటికి కూడా దాని గురించి ఊసేలేదు. ఆ సమస్య అలాగే ఉంది. అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన 2019లో 2014లో కలిసి పనిచేసినప్పుడు ఎలాగైతే మనం విజయం సాధించామో, మన రాష్ట్రాన్ని ఎలాగైతే అభివృద్ధి చేశామో, రేపు 2024లో కూడా జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించడానికి మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం కూడా ఐకమత్యంగా రేపు 2024లో మన ఎస్కోర్ కాన్ఫరెన్స్ కూడా జనసేన తెలుగుదేశం అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని, మన విజయనగరం జిల్లాలో తెలుగుదేశం అనేది కంచుకోట. అలాగే సెకండ్ ప్లేస్ లో జనసేన కూడా జిల్లాలో ఫస్ట్ ప్లేస్ లో ఉందని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మన టీడీపీ ఓటు బ్యాంకు 80,000 వరకు ఉంది. అంత గాలిలో కూడా 80,000 ఓటు బ్యాంక్ పడింది. మన జనసేనలో 40,000 ఉన్నాయి. 1,20,000 ఓట్లు అంటే మనం 30,000 మెజార్టీతో కలుగుతున్నాం. రేపు నేనందరూ మనం చేయాల్సింది ఏంటంటే కార్యకర్తలందరూ కూడా, జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఓటర్లని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి మన ఓటర్ ఆయుధాన్ని వినియోగించుకొని ఈ యొక్క సైకో ముఖ్యమంత్రిని జైలు పంపించదామని మీ అందరూ కూడా సంసిద్ధం అవ్వాలని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా వేలాది ఫ్లెక్సీలు, వేలాది కోట్లు ఖర్చు పెట్టి మన సొమ్ముని, ప్రజల సొమ్ముని, మన 10 రూపాయల కట్టే సొమ్ముని ఆయన ఫ్లెక్సీలు పెట్టడం చాలా దారుణం. అలాగే ఆయన పెయింట్లకి 25,000 కోట్లు ఖర్చు పెట్టారంట. అలాగే మన లిక్కర్ మీద
5 సంవత్సరాల భవిష్యత్తు తీసుకొని అప్పచేయడం జరిగింది. అలాగే లిక్కర్ మీద కల్తీ లిక్కర్ అమ్మి చాలా మంది హాస్పిటల్ పాలయ్యి రోజుకు పేషెంట్ చూడడానికి వెళ్తున్న హాస్పిటల్కి. ఏమైందంటే ఆ మందు తాగేసిన మా రాత్ర ఆ మందు తాగడం వల్ల చీపులకు తాగడం వల్ల జగన్మోహన్ తాగడం వల్ల భూమి తాగడం వల్ల మేము హాస్పిటల్ పాలయ్యాం. నిన్న బాబు రాత్రి పార్టీ చేస్తున్నారు, చచ్చిపోయాడు బాబు అంటున్నారు. అలా ప్రజలు తిరగడంతో వేల మంది ప్రాణాలు ఈ వైసీపీ ప్రభుత్వం తీసింది. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వంలో బస్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, చెత్త పనులు, ఇంటి పనులు, ఇలా కాకుండా పెట్రోల్, డీజిల్ అన్ని పనులు కూడా మన మీద వేసి వాడు మాత్రం విశాఖపట్నం ఊళ్ళన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా 5,000 కోట్లకి తాకట్టు పెట్టి విశాఖపట్నం సర్వనాశనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి రేపు 2024లో మనం రుచికొండ 300 కోట్లతో ఆయన బంగ్లా కావాలంట. ఆయన 3 రాజధానులు అంటున్నాడు, కానీ మన రాష్ట్రంలో 3 ఇళ్లు కడుతున్నాడట. 3 ఇళ్లు కలిపి 1000 కోట్లు పైమాట. అలాగే వీళ్ళందరూ కూడా ఇంకా గిరిజన ప్రాంతాల్లో మన ఈ మధ్య చాలా మంది రోడ్లు బాగోక ఇప్పటికి కూడా వెహికల్స్ వెళ్ళడానికి పోవలేక చాలా మంది హాస్పిటల్కి వెళ్ళే లోపు ప్రాణాలు పోవడం మనం విన్నాం. అదే చిట్టుపాడు ప్రాంతం. అలాగే ఆయన యొక్క 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కూతురు తప్ప కట్టాలని ప్రభుత్వాన్ని స్టార్ట్ చేశాడు. మనందరం కూడా ఇవన్నీ ఆలోచించి ప్రతి ఎంప్లాయీని, ప్రతి వ్యాపారస్తుడిని, అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని మనందరం జైలు పంపిద్దామా, సంసిద్దామా? ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జై జనసేన, జై తెలుగుదేశం, జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. రెడ్ బుక్ తీశారు, చూసారా? రోజు మనం అనుకుంటున్నాం మన చిన్నబాబు గారు రెడ్ బుక్ తీస్తున్నారని, అవునా కాదా? ఆటి తడాక ఇప్పుడు మన అందరికీ తెలియపరుస్తారు. చప్పట్ల ద్వారా మారు మ్రోగాలి సభ. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మా యువ నాయకులు, మా కుటుంబ సమానులు, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు రోజుల్లో ముందుకి నడిపించే స్ఫూర్తి ప్రదాత, అభివృద్ధి సంక్షేమానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉండే కార్యకర్తల కోసం, ఈ రాష్ట్ర 5 కోట్ల ప్రజలను కాపాడుకోవడం కోసం, ముఖ్యంగా యువత భవిష్యత్ కోసం మన ముందుకు వచ్చిన జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శులు, పెద్దలు, పూజ్యులు, సోదరులు నారా లోకేష్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. వారిని మాట్లాడాల్సిందిగా మన అందరి తరపున నమస్కరిస్తూ చప్పట్లు ఇంకా గట్టిగా కొట్టాలి. బాబుని సభ మన ఈ సభా స్థలంలో తమరు మాట్లాడాల్సిందిగా అందరి తరపున కోరుకుంటూ వారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వేదిక మీనున్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన
ఎస్కోట తెలుగింటి ఆడపడుచులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇది నా 19వ మీటింగ్. ఏ నియోజకవర్గంలో కూడా పొద్దున మీటింగ్ టైంకి మొదలవలా. నాకు అర్థమైంది ఒక్కటే, క్రమశిక్షణ పట్టుదలకి మారు పేరు ఎస్కోట ప్రజలే. ఉత్తరాంధ్ర గర్జించింది. ఉత్తరాంధ్ర గర్జన వలన ఈరోజు ప్యాలెస్ పిల్లి వణికిపోతున్నాడు. పోరాటాల పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర. జగన్ ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర ప్రజలతో ఆడుకున్నాడు. రాబోయే 2 నెలలు ప్రజలు జగన్తో ఫుట్బాల్ ఆడుకోబోతున్నారు. రాజులు ఏలిన నేల ఈ విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా అంటేనే విద్యానగరం మనందరికీ గుర్తొస్తుంది. పైదు తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన ప్రాంతం ఈ విజయనగరం ప్రాంతం. అంత పవిత్రమైన భూమిపై ఈ రోజు నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ మొన్న ఒక సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు కార్యకర్తలు షర్టు మడత పెట్టుకోవాలని చెప్పారు. దానికి నేను నిన్న సమాధానం ఇస్తూ పసుపు సైన్యం మీరు సిద్ధంగా ఉంది మీ కుర్చీ మడత పెట్టేదానికి అని చెప్పా. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు చెప్పానా? నేను ఎవరిని అవమానించానా? కానీ వాళ్ళ వైకాపా నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయంట తల్లి. వాళ్ళ పార్టీలో అరగంట అంబట్టి ఉన్నాడమ్మా. ఆ అరగంట అంబట్టి చాలా బాధపడుతున్నాడు. ఆయన అది కుర్చీ కాదు సింహాసనం అని పదే పదే చెప్తున్నాడు. అవును, అది సింహాసనమే. కానీ ఆ సింహాసనమైన కూర్చుంది ఒక శునకం. అవునా కదా? ఆ శునకని తరిమి తరిమి కొట్టాలని నేను అంటున్నాను. ఒప్పుకుంటావా అరగంట అంబటి అని ఈ సభాముఖంగా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. ఎన్నికల ముందల జగన్ నవరత్నాలు అన్నాడు. అది ఇప్పుడు కాస్త నవమోసాలుగా మారింది. ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి అన్నాడు. ఇప్పుడు ఇంటికి ఒకరే అంటారు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అంటాడు. ఇప్పుడు ఊర్లు కాదు కదా, వీధి వీధి ముందు పారే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. 45 ఏళ్ళు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాత బాబు సూపర్ 6 ప్రకటిస్తే ఇప్పుడు జగన్ కి బాగా ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా ఈ బాబు సూపర్ 6 ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఇంకా నా పని అయిపోయిందని జగన్ గ్రహించాడు. మొన్న మాట్లాడుతూ ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో ఒక కిచిడి అంటున్నాడు. జగన్, మా బాబు సూపర్ 6 మేనిఫెస్టో నువ్వు ప్రజలు పీడిస్తున్న కష్టాల నుంచి బయటికి వచ్చింది. ప్రజల కన్నీరు నుంచి ఈ బాబు సూపర్ 6 వచ్చింది. ఈ సైకో పరిపాలన తరిమి తరిమి కొట్టేదానికి ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో వచ్చిందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. అసలు బాబు సూపర్ 6 మేనిఫెస్టో అంటేనే మంచి ఆంధ్ర భోజనం. మా రాయలసీమలో రాగి సంగట లాంటిది. అలాంటి పవిత్రమైన మేనిఫెస్టో తీసుకుని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. జగన్ ఓటమి దేవుడు స్క్రిప్ట్ రాశాడు తల్లి. వాళ్ళ పార్టీ అభ్యర్థులుగా నిలబడడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందుకే వాళ్ళ పార్టీ ఎంపీగా వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి నిలబెట్టే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. విశాఖపట్నం ఎంపీని విజయనగరం నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు. అదేవిధంగా ఒంగోలు ఎంపీని ఏకంగా చిత్తూరు జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు. ఇంకా నరసరావుపేట ఎంపీగా బెట్టింగ్ స్టార్ అనిల్ని నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు. ఇంకా గుంటూరు ఎంపీగా ఒక క్రికెటర్ ముందలకు వస్తే నువ్వు ఎంత డబ్బులు ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు అని వేడిస్తే అతను ఆ పార్టీ నుంచి పారిపోయే పరిస్థితి ఈ రోజు అందరం చూస్తున్నాం. ఇంకా కర్నూలు సీట్
కర్నూలు ఎంపీ సీట్ సొంత మంత్రికి ఇస్తే నాకు వద్దు బాబు అని చెప్పే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఇంకా తిరుపతి ఎంపీ సీట్ కి ఆదిమూలం గారికి ఇస్తే బాయ్ బాయ్ జగన్ అని పారిపోయే పరిస్థితి ప్రజలందరూ ఈరోజు చూస్తున్నారు. ఇంకా 175 నియోజకవర్గాల్లో కనీసం 75 నియోజకవర్గాలకి అభ్యర్థి దొరక్క ఈ రోజు ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందల బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు. ఈ జగన్ దళితుల దగ్గరికి వెళ్ళి నేను ఒక దళిత బిడ్డనని కూడా గర్వంగా చెప్పుకున్నాడు. కానీ అధికారం చేతికి వచ్చిన తర్వాత అహంకారం పెరిగింది. ఇప్పుడేకంగా బీసీ సోదరుల వెన్నముక్క విరగొడుతున్నాడు. దళితుల్ని అతి కిరాతకంగా వాళ్ళు చంపి శవాన్ని ఈ రోజు డోర్ డెలివరీ చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. జగన్ పాలనలో జరిగింది సామాజిక అన్యాయం. ఇది నేను చెప్తాం కాదు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పే పరిస్థితి. ఇప్పటికీ 62 ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశారు, 16 మంది ఎంపీలని ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళందరిలో ఎక్కువ శాతం మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీ సోదరులు సంబంధించిన వాళ్ళు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారో కూడా చెప్పాల్సిన అవసరం నా పైన ఉంది. జంగా కృష్ణమూర్తి గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ, బీసీ అదేవిధంగా బీసీ సెల్ అధ్యక్షుడు. ఆయన ఒకే ఒక మాటలో బీసీలకి వైకాపా పార్టీలో న్యాయం జరగట్లేదని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. వాళ్ళ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ కుమార్ గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీలంటే చిన్న చూపు చెప్పే పరిస్థితి. వాళ్ళ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యుడు పార్థసారథి గారు ప్రజలు నన్ను గుర్తించారు కానీ జగన్ గారు కనీసం కలిసేదానికి నాకు ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఇంకా వాళ్ళ పార్టీకి చెందిన దళిత నాయకులు ఏం చెప్పారో కూడా మీకు నేను తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే ఎలిజా గారు జగన్ కి దళితులంటే గౌరవం లేదని చెప్పారు. ఇంకొక ఎమ్మెల్యే ఆర్థర్ గారు దళిత ఎమ్మెల్యే అంటే వైసీపీలో స్టిక్కర్ కే పరిమితం చేస్తారని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. అమ్మా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మనకు రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా తగ్గించి 16,500 బీసీ సోదరులకి పదవులు దూరం చేశాడు. అంతేకాదు బీసీ సోదరులంటే కేసులు పెడుతున్నారు. ఇప్పటికి 27,000 మంది బీసీ సోదరులపైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించాడు ఈ ప్రభుత్వం. అంతెందుకు, అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు తల్లి వాళ్ళ అక్కని వైకాపా నాయకుల బిడ్డలు ఏడిపిస్తున్నారని వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఊరు పెద్దలకి వెళ్లి కంప్లైంట్ చేశారు. అతను కంప్లైంట్ చేశారని వైకాపా నాయకుడు కొడుకులు వెళ్లి అమర్నాథ్ గౌడ్ ని చితగబాదారు. అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టి బతకుండగా అతన్ని తగలబెట్టి చంపేశారు. తల్లి తగలబెట్టి చంపేశారు. ఆ వైకాపా నాయకుడు బిడ్డ జైలుకెళ్లి బయటకు వస్తే ఊరేగింపుతో ఊరిలోకి తీసుకెళ్లే పరిస్థితి. తల్లి ఇది ఈ ప్రభుత్వానికి బీసీలంటే గౌరవం. చూడండి ఎంత అన్యాయం. ఒక కుర్రోడు మంచి భవిష్యత్తున్న అమర్నాథ్ గౌడ్ని ఎట్లా చంపేశారో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా దళితులను కూడా వదిలిపెట్ల. మాస్క్ అడిగినందుకు నర్సీపట్నంలో ఉన్న ఒక అద్భుతమైన డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడం చేసి చంపేసింది ప్రభుత్వం. ఇంకో పక్కన ఇసుక దండ జరుగుతుందని పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేసిన వరప్రసాద్ కి అదే పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు వైకాపా నాయకులు. తూర్పుగోదావరి జిల్లాలో మనం చూసాం. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకం కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఆ అనంతబాబు బయటికి వస్తే ఇప్పుడు వెళ్లి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చుంటాడు. జగన్ సమీక్ష చేస్తే జగన్ పక్కన కూర్చుంటాడు. ఇదేనా దళితులకి నువ్వు ఇచ్చే గౌరవాన్ని ఈ సభాముఖంగా నేను జగన్ ని ప్రశ్నిస్తున్నా. ఇంకా తల్లి మీ లోకేష్ ని చూసినా జగన్ గజగజా వణుకుతాడు. తల్లి ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభిస్తే నన్ను అడ్డుకునేదానికి జియో 1 తీసుకొచ్చాడు. తల్లి
నేను మీతో మాట్లాడాలని వస్తే నా మైక్ లాక్కుంటారు, నుంచుని ప్రజలకి చేయి ఊపాలని నేను అనుకుంటే స్టూల్ లాక్కుంటారు, ఇంకా నేను బండి ఎక్కి చేయి ఊపితే ఆ బండి కూడా లాక్కుని తీసుకెళ్లారు. తల్లి అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఇప్పుడు ఎర్ర బుక్ పైన కూడా కేసు పెట్టారు. తల్లి ఎర్ర బుక్ లో ఏముందో మీకు చెప్తా గానీ ఎర్ర బుక్ పైన కూడా కేసు పెట్టారు. తల్లి ఊరూరు లోకేష్ బుక్ చూపిస్తున్నాడు, మేము లోకేష్ ని అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని జడ్జి గారి దగ్గరికి వెళ్ళారు. తల్లి చూడండి, ఈ ఎర్ర బుక్ చూస్తే కూడా వణికిపోతున్నాడు. అందుకే తాడేపల్లి పెళ్లి అంటాను జగన్ ని. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల్లో ఉంటావు. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏ అవుతే నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ లో పోలీసులు కొట్టిన వ్యక్తివి. నేను 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేస్తే కనీసం రోడ్డు పైన పడిన గుంతలు మీరు పూడ్చలేకపోతున్నారు. నేను టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, జోహో లాంటి కంపెనీలు తీసుకొస్తే మీరు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చిన కంపెనీలు. అమ్మా జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి ఆయనకి 2 బటన్లు ఉంటాయి. తల్లి మీ కంపెనీది ఒకే ఒక బటన్, బులుగు బటన్. తల్లి కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది. తల్లి ఆ బులుగు బటన్ నొక్కుతాడు. తల్లి అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటున్నా 10 రూపాయలు పడుతుంది. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు. తల్లి 100 రూపాయలు ఉష్యం పోతుంది. తల్లి పైన బటన్ నొక్కినా అంటాడు, మళ్ళీ కింద బటన్ గురించి చెప్పడు. తల్లి కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధర పెంచి, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, ఇంటి పన్ను పెంచి, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి. తల్లి రేపో మాపో వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడు. తల్లి ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ఫను ఊదమంటాడు. తల్లి ఊదద్దమ్మా, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్స్తావా అని గాలి పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు చేస్తాడు ఈ జగన్. ఈ మధ్యన తల్లి వాలంటీర్ వాసి ఇంటికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ కట్ చేస్తారని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. అవునా కదా తల్లి? అరే వాలంటీర్ వాసులకు చెప్తున్నా, అన్నగారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఇంకా పుట్ల. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రానికే సంక్షేమం పరిచయం చేశారు. ఏమా ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. దాని తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు, మొన్న పసుపు కుంకం ఇచ్చారు, అన్నదాత సుఖీభావ ఇచ్చారు, అన్న క్యాంటీన్ పెట్టారు, చంద్రన్న బీమా ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. తల్లి కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, పిల్లలకి రావాల్సిన స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, చంద్రన్న బీమా కట్. ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. అందుకే తల్లి దుష్ప్రచారాన్ని నమ్మద్దు తల్లి. అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం. వాళ్ళకి అబద్ధాలు చెప్తుంది తప్ప వాస్తవాలు చెప్పలేరు. జగన్కి ఒక జబ్బు ఉందమ్మా, వాస్తవాలు నిజం చెప్తే తల 1000 ముక్కలుగా పగులుతాయి. అందుకే ఈనాడు ఆయన నిజం చెప్పడు. ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు మీకు ఇచ్చారు. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగం వచ్చే వరకు
ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మేము ఇస్తాం తల్లి. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఆర్థిక సాయం చేసేదానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తాం. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని తల్లి చేతులకు చూపించండి అమ్మా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న ఇవ్వబోతున్నారు. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మేము ఇవ్వబోతున్నాం. ఇంకా 6వ హామీ ఏంటది? 6వ హామీ ఏంటబ్బా అందరు మర్చిపోయినారు. అమ్మా మా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు 6వ హామీ ఏంటి? తెలుగింటి ఆడపడుచుల ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మేము కల్పించబోతున్నాం. ఏమా బాబు సూపర్ 6 బాగుందా? జగన్ బంతిని 6 కొట్టే సూపర్ 6 కదా ఇది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రమే ఈ జగన్. 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆట ఆడుతున్నాడు. ఉత్తరాంధ్రాని ఏకంగా 3 కుటుంబాలకు అప్పగిచ్చేశారు. ఒకటి క్యాన్సర్ గడ్డలాగా మారిన బోత్స కుటుంబం, రెండోది వైవి సుబ్బారెడ్డి కుటుంబం, మూడోది విజయసాయిరెడ్డి కుటుంబం. ఈ 3 కుటుంబాలు ఈ రోజు ఉత్తరాంధ్ర పైన పడి పందికొక్కుల్లాగా ఆర్థిక వనరులన్నీ దోచేస్తున్నారు. తల్లి పాదయాత్రలో జగన్ వచ్చినప్పుడు 50 హామీలు ఇచ్చారు తల్లి. కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాడు, చేయలేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, చేయలేదు. గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తాడు, చేయలేదు. ఇంకా రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, అది చేయలేదు. ఇంకా పాలేరు నదిపై ఏకంగా డ్యామ్ కూడా కడతాడు, అక్కడ ఇటుక కూడా వేయలే, ఒక తట్ట మట్టి కూడా ఎత్తలా. ఇంకా స్వర్ణముఖి చిట్టిగడ్డపై బ్రిడ్జ్ నిర్మిస్తా అన్నాడు. ఇంకా ఆ బ్రిడ్జ్ పని కూడా గోవిందా గోవిందా. తల్లి విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. జిల్లాలలో రోడ్లు గాని, సాగునీటి ప్రాజెక్టులు గాని, నిరుపేదలకు ఇల్లు కట్టింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు పట్టణంలో నిరుపేద కుటుంబాల కోసం టిట్కో ఇల్లు కూడా కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు ఎస్కోట నియోజకవర్గంలో తల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2,000 కోట్ల రూపాయలతో 2,000 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేశాం. తల్లి మీ అందరికి ఒక ఉదాహరణ చెప్పాలి, తల్లి ఎట్లా పనిచేసేవారు. నేను మంత్రి అయినప్పుడు మిగతా ఎమ్మెల్యేలు నన్ను దబాయించేవారు, మాకు నువ్వు రోడ్ ఇవ్వాలా, బ్రిడ్జ్ ఇవ్వాలా అని. ఓకే స్వామి అని నేను వాళ్ళు ఇచ్చిన అర్జీ తీసుకున్నాను. కానీ తల్లి వచ్చి గెడ్డం పట్టుకుని బాబు బాబా అది ఆ రోడ్ పిండి అయిపోయింది. మళ్ళీ 2వ రోజు వచ్చి ఆ రోడ్ అని అడిగేవారు. మళ్ళీ 3వ రోజు వచ్చి ఆ తాగునీటి ప్రాజెక్ట్ అడిగారు. ఇట్లా మా డిపార్ట్మెంట్ లో ఉన్న సగం డబ్బులు తల్లి లాక్కుని వచ్చింది తల్లి ఎస్కోట అభివృద్ధి కోసం. ఆనాడు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఇది తాగునీటి పథకాలు, రైతు బజార్లు, అన్న క్యాంటీన్లు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతెందుకు మన ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేదానికి ఆనాడు భూసేకరణ చేశాం, గోడలు కూడా కట్టి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిచ్చాం. ఇంక ఈ ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికి బాగా తెలుసు. ఆనాడు చెప్పారు తల్లి, పెందుర్తి నుంచి అరకు రోడ్ ని జగన్ 6 లేన్ రోడ్లు చేస్తాడు. కానీ పనులు జరుగుతున్నాయా? పట్టించుకునే నాదుడే ఉన్నాడా? లేదు. ఇంకా జామిని దగ్గర జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాడు, కొత్త వలస దగ్గర డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నాడు, 3 పడకల హాస్పిటల్ కూడా పెడతా ఉన్నాడు. 3 పడకలు కాదు కదా, 3 ఇటుకలు కూడా వేయలేదు. ఇంకా భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని డబ్బులిచ్చి తెరిపిస్తా అన్నాడు. మనం ఇచ్చిన 13 కోట్లు లోపలేసి ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా చంపేశాడు. ఇంకా పుణ్యగిరి గుడిని కూడా అభివృద్ధి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్. అందుకే ఇక్కడున్న ప్రజలందరూ నేను కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి, మళ్ళీ ఎస్కోటని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాము.
అభివృద్ధి కోటని ఈరోజు అవినీతి కోటగా ఇక్కడున్న శాసన సభ్యుడు మార్చాడు. శ్రీనివాసరావు గారు అవినీతి ఎలా ఉందో ఒక ఫోటో ద్వారా మీకు చూపిస్తున్నా తల్లి. కొండ పక్కన పచ్చని భూములు, ఇది ఎప్పటి వరకు? మార్చి 2021 వరకు. దాని తర్వాత చూడదలి ఆ భూమి రైతుల దగ్గర నుంచి కబ్జా చేసి గుండు కొట్టేసి ఇల్లెల్లా కట్టుకున్నాడు చూడతలే. జగన్తో పోటీ పడుతున్నాడు తల్లి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. విశాఖపట్నంలో ఆయన 50 కోట్లు పెట్టి, క్షమించాలి 500 కోట్లు పెట్టి జగన్ ప్యాలెస్ కట్టుకుంటే ఇక్కడున్న మీ ఎమ్మెల్యే 50 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటున్నాడు తల్లి. పాపం ఈ భూమి కోల్పోయిన సుంకర పైదన్న నన్ను వచ్చి కలిశారు. అన్ని ఆధారాలతో వచ్చి కలిశాడు. కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఈ భూమి పైడన్నదిని. కానీ కబ్జా చేసి మెడబట్టి ఆ పైడని బయటికి గెంటేసి చూడండి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ డబ్బులు ఎవరు తల్లి? మన డబ్బులు దోచేసుకుని ఇక్కడ చూడండి ఎమ్మెల్యే ఎలా ఇల్లు కట్టుకుంటున్నాడు. అంతేకాదు ఆయనకి ఎక్కడ భూమి దొరికినా, ఆయన దారులు వెళ్తుంటే పొరపాటున మన భూమిపై కన్ను పడితే సాయంత్రానికి సాయంత్రం పత్రాలు సృష్టించి ఆయన పేరు పైన రాయించుకుంటున్నాడు తల్లి. ఇంకా ఆయన బంధు రమేష్ నాయుడు కూడా ఇసుకను వదిలిపెట్టట్లేదు తల్లి. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలకు అప్పగిచ్చేవాళ్ళు. అలాంటి ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 5000 రూపాయలు అయింది తల్లి. అంటే ఆ 4000 రూపాయల్లో ఎమ్మెల్యే గారు వాటా, బొత్స మంత్రి గారు వాటా, ఇంకేకంగా ముఖ్యమంత్రి గారు వాటా తల్లి. ఇంకా ఎస్ఐ సిఐ పోస్టింగ్ కూడా డబ్బులు తీసుకుంటాడు. వాళ్ళ కార్యకర్తలు వచ్చి అన్నా ఆ పోస్ట్ పడింది కొంచెం నాకు ఇవ్వండి అంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని పోస్టులు ఇచ్చే వ్యక్తి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు. ఇంకా కరోనాను కూడా వదల. కరోనా సమయంలో పరిశ్రమల దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున డబ్బులు దండి కనీసం నిత్యావసర సరుకులు మీకు అందించిన వ్యక్తి ఇక్కడున్న శాసనసభ్యుడు. అమ్మా మీరందరూ ఆలోచించండి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఇలాంటి అపచారాలు జరిగేదా? ఏనాడైనా పేద ప్రజలు భూములు కొట్టేసి ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకునేవారు? ఎప్పుడు లేరు. నీతి నిజాయితీకి మారు పేరు ఒక తెలుగుదేశం పార్టీ అని ప్రజలందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. మిమ్మల్ని అందరూ కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. ఇక్కడనే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఆనాడు ఏ ప్రాజెక్ట్ అయితే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు అందించడానికి నేను నిధులు కేటాయించానో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి నీరు అందిస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అంతేకాదు తప్పనిసరిగా వేసుకోటని విశాఖపట్నం జిల్లాలో చేర్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాము. ఇంకా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉత్తరాంధ్రకు తీసుకొస్తాం. గతంలో అనంతపూర్కి కియా ఫ్యాక్టరీ తీసుకెళ్లాం. ఆ ఫ్యాక్టరీ వల్ల ఎలా ప్రాంతం రూపురేఖలు మారిందో మీకు తెలుసు. అదే విధంగా ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తల్లులకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా అంతేకాదు గతంలో గిరిజనుల ప్రాంతానికి ఫీడర్ అంబులెన్స్ ఇచ్చేవాళ్ళం. గిరిజనులకు రావాల్సిన 17 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము అమలు చేస్తాం. అంతేకాదు గిరిజనులకి అవసరమైన మేరకు మీరు ఎక్కడ నివసిస్తున్నారు అక్కడనే ఇల్లులు కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. తల్లి అడిగినట్టు పెందుర్తి నుంచి అరకు రోడ్ని 4 లేన్ రోడ్లు చేసే బాధ్యత తీసుకుంటాను. అంతేకాదు ఈరోజు తల్లి రోడ్ల మీద తిరిగితే గ్యారంటీగా మనం వారానికి ఒకసారి ఆసుపత్రికి వెళ్ళాలి తల్లి. గుంతలున్నాయి. రాత్రి పొరపాటున కొంచెం స్పీడ్కి వెళ్తే గుంతల్లో పడిపోయే పరిస్థితి. అనేక రోడ్లు నేను చూసా, చాలా దారుణంగా ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి గారు రోడ్డు ప్రయాణం చేయరు తల్లి, హెలికాప్టర్లు వస్తాడు తల్లి. మంగళగిరి ఆయన నివసిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం తల్లి 12 కిలోమీటర్లు తల్లి. కార్లు వెళ్ళాడైనా హెలికాప్టర్లు వెళ్తాడు. ఎందుకో తెలుసా? సలహాదారులు వెళ్ళి అడిగారు, ఎందుకు సార్ హెలికాప్టర్ చాలా ఖరీదు కదా అంటే, నీకు అర్థం అవట్లేదు, మన పరిపాలన రోడ్ల మీద తిరిగితే ఆరోగ్యానికి హానికరం, అందుకే నేను హెలికాప్టర్లు వెళ్తానని చెప్తాడు. సో ఆ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత
మన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. వస్తున్నా ఇంకా ఉంది ఆగు స్వామి, ఇంకా ఉంది ఒక 5 నిమిషాలు. టీడీపీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ మారి వెళ్ళినా నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఆ పసుపు జెండా కోసం ఆర్నిసలు కష్టపడేవారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి మన అధ్యక్షులు రా కదలి రా అని ఒక పిలిపిస్తే పరిగెత్తుకుని వెళ్లే శక్తి మనలో ఉంది. గత 5 సంవత్సరాలుగా మనని అనేక ఇబ్బందులు పెట్టింది ప్రభుత్వం, అన్ని రకాలైన కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన కూడా 22 కేసులు పెట్టారండి. ఇక్కడున్న ఎవరికైనా 22 కన్నా ఎక్కువ కేసులు చేతులు పైకెత్తండి. ఏమే మీరు పోరాడట్లేదు? చూడు తల్లి, ఈ వేదికలు నా ఒక్కడికే ఉంది తల్లి 22 కేసులు. అది కూడా 2019 నుంచి పెట్టిన కేసులు తల్లి. ఒక క్రమశిక్షణతో నన్ను ఇంట్లో పెంచారు తల్లి. నేనేనాడు 2019 మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు తల్లి. పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇప్పటికి నేను 7 సార్లు వెళ్ళాను తల్లి, నన్ను తీసుకెళ్లారు తల్లి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తగారి ఇల్లాగా మారిపోయింది తల్లి. నాకు నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు 307 ఉంది. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు తల్లి. జగన్ కి సభాముఖం చెప్తున్నా, బాంబులకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసుకి మేము భయపడతామా? మా ముద్దల మావయ్య చెప్పినట్లు, మై డియర్ జగన్, భయం మా బయటలోనే లేదు. కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్లో ఉంది. అందుకే తల్లి ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఉచ్చబడుతుంది. అరే ఎందుకే మీకు అంత భయం? వారెంట్ ఎందుకు? నేనేమైనా తప్పు చేసి ఉంటే ఇదిగో ఎస్కోటలో నేను నుంచుంటున్నా, నేనేం తప్పు చేశానంటే ఏం తప్పు చేశానో ప్రజలకు చెప్పి నన్ను అరెస్ట్ చేయి. నేను భయపడను. నిప్పులాగా బతికిన వ్యక్తి, ఏనాడు తప్పు చేయని వ్యక్తి, 6 నెలలు ఎమ్మెల్సీగా ఒక మంత్రిగా ప్రజల గురించి ఆలోచించే తప్ప వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచించాల. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కుటుంబం కాదని ప్రజలే ఆయన కుటుంబం అనుకుని అహర్నిశలు మీకోసం సేవ చేశారు. హుదూద్ వస్తే, తిట్లి తుఫాన్ వస్తే ఆయన పరిగెత్తుకుంటా ఇక్కడికి వచ్చాడు. తల్లి మీకు తెలీదు, హుదూద్ తుఫాన్ వస్తుందంటే అదే రోజు ఇంట్లో సీమంతం జరుగుతుంది. కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి 10 నిమిషాలు ఉండి ఇమ్మీడియట్ గా విశాఖపట్నానికి ఆయన బయలుదేరాడు తల్లి. అది ప్రజల పట్ల ఆయన ఉన్న చిత్తశుద్ధి. అలాంటి వ్యక్తిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు తల్లి. ముందలా 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు, తర్వాత 270 కోట్లు అన్నారు, ఇప్పుడు 27 కోట్ల అవినీతి అంటున్నారు తల్లి. చూడండి ఎలా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు. మీ తరఫున పోరాడినందుకు, మీకు అండగా నిలబడినందుకు 53 రోజులు తల్లి జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు తల్లి. రాజమండ్రి జైల్లో ఆయన బంధించారు తల్లి. ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్ జడ్జిమెంట్ ఇస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, లోకేష్ నువ్వు భయపడద్దు, ముందరికెళ్ళు, నీకు అన్నగా నేను నిలబడతాను, నేను వచ్చి నీ కుటుంబాన్ని కూడా కలుస్తానని చెప్పిన వ్యక్తి పవన్ అన్న. పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆ విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో రావాలంటే బార్డర్ పైన 3 గంటల సేపు ఆయన ఆపారు తల్లి. అందుకే ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని. ఇక్కడున్న కార్యకర్తలు కూడా నేను పిలిపిస్తున్నాను. ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మనం ప్రతి గడపకి వెళ్ళాలి. మీ అందరికి ఇప్పుడు ఒక కిట్ ఇచ్చాం తల్లి, ఆ కిట్ తీసుకొస్తారమ్మా. మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం. ఈ కిట్ లో 25 చొప్పున క్యాలెండర్లు ఇచ్చాం.
ఇట్లా 10 పంపిస్తాం మీకు బండిల్. 10 బండిల్స్ మీ ఇంటికి చేస్తాం. వచ్చే 5 రోజుల్లో ఈ ప్రతి క్యాలెండర్ ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సో ఒక పక్కన ఇచ్చే బాబు సూపర్ 6 హామీ, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. రెండోది, మీకు ఈ కార్డు ఇచ్చాం. ఎందుకబ్బా? బాబు సూపర్ 6 హామీలు ఉన్నాయి. మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాల. బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్లో ఆగినా, పెట్రోల్ బంక్లో ఆగినా మన ఇచ్చే 6 హామీలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. దాంతో పాటు ఎటుకో పసుపు క్యాప్ ఇచ్చాం. ఎండాకాలం మొదలైంది, పసుపు క్యాప్ ఇచ్చాం. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. ఆ సైకిల్ వేసుకుని తిరగాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. గతంలో మనం థ్యాంక్ యూ అమ్మా. గతంలో మనం బాధుడు చేశాం. ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం. దాంతో పాటు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశాం. చాలా మంది గొడవ పెట్టారు టెక్నాలజీ ఎందుకు అని. దానికి కారణం ఒకటే, ఎవరు పని చేశారు ఎవరు పని చేయలేదో నాకు తెలుసుకునేదానికి. ఈ రోజు ఆ టెక్నాలజీతో జోడించాం కనుకనే పనిచేసిన కార్యకర్తలకి ఉత్తమ కార్యకర్తలు సర్టిఫికెట్లు ఇస్తాం జరిగింది. ఈ రోజు మీరు పొద్దున్న నన్ను కలిసి, అంటే అందరు రాలేకపోయారు, ఈ మీటింగ్ పనిలో కూడా ఉండిపోయారు కొంతమంది వచ్చి కలిసి నా చేతుల నుంచి ఈ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ సర్టిఫికెట్ తీసుకుని మళ్ళీ చెప్తున్నా, ఈ సర్టిఫికెట్ తీసుకుని మీరు పార్టీ ఆఫీస్కి వచ్చినా మన ఇంటికి వచ్చినా బాబు గారిని కలవాలి, ఫోటో దిగాలంటే మీకు మా తలుపులు ఎప్పుడు తెరుచుంటాయి. మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. మా తల్లి గర్వంగా చూపిస్తుంది చూడండి సర్టిఫికెట్. ఇది పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. సో ఈ సర్టిఫికెట్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాగా చేసినందుకు ఇచ్చిన సర్టిఫికెట్. అదే విధంగా బాబు సూపర్ 6 బాగా చేయండి. ప్రజల చుట్టూ తిరగండి. నా చుట్టూ, నా వేదిక ఉన్న నాయకుల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్టులు అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. కష్టపడిన వాళ్ళకే పెద్ద పీటేస్తాం. సీనియర్లు గౌరవిస్తా, జూనియర్లు గౌరవిస్తా, పనిచేసే వాళ్ళనే ప్రోత్సహిస్తా. మీరందరూ గుర్తుపెట్టుకోండి, కార్యకర్తలకు ఎప్పుడు అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఒక కార్యకర్త ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకవేళ ఆర్థికంగా మనకు పిల్లలు చదివించడానికి ఇబ్బందిగా ఉందంటే ఆ పిల్లల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, ఇంట్లో నేను ఒక్కడినే. కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ఇది దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల్ని కోరుతున్నాను. ఇంకా మనకుంది 2 నెలలు. మనిచ్చే బాబు సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాలి. మనకి వాలంటీర్స్ లేరు, కానీ 60 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. సో ఈ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఎస్కోట ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు అందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎక్కడి నుంచినారు అక్కడి నుంచి ప్రతిజ్ఞ తీసుకోవాలి. థ్యాంక్ యూ. కోళ్ల లలిత కుమారి అని నేను ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత
నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీల ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మరి ఈ ప్రతిజ్ఞ ద్వారా మన ఎస్కోట నియోజకవర్గం కంచుకోటని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అసెంబ్లీ ఎంపీ అభ్యర్థుల విజయానికి సైనికుల్లా పనిచేస్తామని లోకేష్ బాబు గారు ముందు ప్రతిజ్ఞ చేస్తూ మరొక్కసారి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై జనసేన, జై తెలుగుదేశం. మరి ఈనాటి కార్యక్రమానికి శంఖారావం కార్యక్రమం ద్వారా మన నియోజకవర్గానికి వచ్చి సూపర్ 6 పథకాల ద్వారా మనలో ఒక చైతన్యాన్ని, ఉత్సాహాన్ని తీసుకువచ్చిన గౌరవ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, ఎస్కోట నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ మరొక్కసారి ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా పాదాలకు నా యొక్క నమస్కారాలు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై హింద్. You ready? మరి అదే విధంగా మరి గౌరవ లోకేష్ బాబు గారి యొక్క అభిమానం, వారి ప్రోత్సాహంతో మరికొంతమంది ఇప్పుడు జాయినింగ్లు వేపాడ మండలం ఎన్కేఆర్ పురం పంచాయతీకి సంబంధించి ప్రస్తుత వైఎస్ఆర్ సర్పంచ్ గోటివాడ దేవి సర్పంచ్ గారిని తెలుగుదేశం పార్టీలోకి స్వాగతంగా చప్పట్ల ద్వారా ఆహ్వానిస్తూ, పోతల గణపతి వార్డు మెంబర్, గేదెల నారాయణమూర్తి వార్డు మెంబర్, మారాడు బూడి లక్ష్మి వార్డు మెంబర్, గొట్టివాడ దేవి సర్పంచ్ వైఎస్ఆర్సీపీ ఎన్కేఆర్ పురం మరియు వార్డు మెంబర్లందరినీ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ, స్వాగతిస్తూ అందరం కలిసికట్టుగా ఎన్నికలకు ముందుకు నడుస్తామని మరొక్కసారి లోకేష్ బాబు గారికి అందరి తరపున మరి మాట ఇస్తూ, విజయమే ధ్యేయంగా పనిచేస్తామని, ఆ దిశగా అడుగులేస్తామని మరొక్కసారి తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
కదిరా